For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, స్పెషల్గా ఇలాంటి కిడ్స్ పుట్టిన ఏదైనా ఎఫెక్ట్తో పుట్టిన కిడ్స్ ఆ మదర్స్ నాకే ఎందుకు ఇలా పుట్టారు అని బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బయటికి చెప్పకపోయినా మనసులో బాధపడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? ఇలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఇది మనము ఆటిజం ఇప్పుడు ఇదే హైలైట్ చేసుకొని మాట్లాడుతున్నాం. దేర్ ఆర్ సో మెనీ కిడ్స్, మనము సెరిబ్రల్ పాలసీ అన్నది ఒకటి ఉంటుంది. మొత్తం క్రిపిల్డ్ అంటే కాళ్ళు చేతులు అన్నీ చొచ్చుపడిపోయి అట్లా పడుంటారు, అంతే ఒక వెజిటేబుల్ లాగా పడుంటారు. మోషన్, పాటీ కానీ యూరినేషన్ కానీ అంతా అక్కడే బెడ్ మీద. వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ తల్లి చేస్తానే ఉంటుంది. అట్లా కొందరికి కళ్ళు కనబడకుండా హైడ్రోకెఫాలస్ ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలా ఆటిజం కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు, యూ హ్యావ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ లైఫ్లో గ్రాటిట్యూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బిడ్డకు అట్లున్నా కూడా మనం ఎట్లా ప్రే చేసుకోవాలంటే, దేవుడా థ్యాంక్ యూ సో మచ్, నాకు 2 చేతులు 2 కాళ్ళు కళ్ళు నా కొడుక్కి సేవ చేసుకోవడానికి నాకు ఇచ్చావు, అలా ఆలోచించాలి. కానీ నాకే ఎందుకు ఇచ్చావు, నాకే ఎందుకు ఇది అని అనుకోకూడదు. ఇంకొకటి, దీస్ ఆర్ ద కిడ్స్, వీళ్ళు ఒక గాడ్ ఫామ్లో మన దగ్గరకు వచ్చారు. మనము ఏమి కదలని రాయికే మనం అన్ని పూజలు చేస్తాం. రాయిని కూడా చెక్కి అందులోంచి దేవుణ్ణి తీసుకొచ్చి దానికి రుద్ది, పసుపులు రుద్ది, తేనెలు రుద్ది, అన్ని రుద్ది, అందులో మనకి లైఫ్ ఉందో లేదో ఏది తెలీదు, అది మీ నమ్మకం మాత్రమే. వై డోంట్ యూ థింక్ గాడ్ ఇలాంటి పిల్లల ఫామ్లో మన దగ్గరకు వచ్చారు? సో వీ షుడ్ సర్వ్. అలాంటి పిల్లలకి మనం సర్వ్ చేస్తే మనకు మోక్షం అన్నది వస్తుంది. పుణ్యం, పురుషార్థం, మోక్షం ఎలాగో రావు. ఇలాంటి పనులు, ఇలాంటి పిల్లల్ని మనము చాలా ప్రేమతో సర్వ్ చేస్తేనే, అంటే వీఆర్ సర్వింగ్ గాడ్. అక్కడ రుణపడి ఉన్నారు ఇలాంటి మాటలు. రుణపడి, అది రుణమేనేమో, అది రుణం ఉందేమో. ఎగ్జాక్ట్లీ, ఆ పర్సన్ కి స్పెషల్ గా చేయించుకోవాలి అని ఉందేమో. అందుకని దేవుడు నీకు ఇచ్చాడేమో, చేసి రుణం తీర్చుకో, చేసి మోక్షం తెచ్చుకో. ఇట్లా అయిన వాళ్ళ తర్వాత వాళ్ళకి కానీ మనకి కానీ ఇంకొక జన్మ ఉండదు అని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. సో దీంతో మనకు మోక్షం వచ్చేస్తుంది. ఇంకా ఫర్ ఎవర్ వీల్ అటెండ్ మోక్షం. మనకి ఇంకో జన్మ కప్పలాగా కుక్కలాగా అట్లా పుట్టాల్సిన అవసరం లేదు తర్వాత. అంతే. దిస్ ఈజ్ వన్ ఫర్ ఆల్ అండ్ దిస్ ఈస్ ద ఎండ్. అంతే. ఆ తర్వాత దేవుడే పుట్టించాడు కాబట్టి మన తర్వాత ఏంటి అన్నది దేవుడే చూసుకుంటాడు ఇంకా. సో దానికి ఎప్పుడు మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏంటి వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలి. అండ్ యూ షుడ్ ఆల్వేస్ ఫీల్ దే ఆర్ గాడ్స్ ఇన్కార్నేషన్, దే ఆర్ డిస్గైజ్డ్ ఇన్ గాడ్స్. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేసుకోవడం మన అదృష్టము. నీకెంత చేతనైతే అంత చేయండి, ఎవరు పర్ఫెక్షన్కి చెయ్యి అని అనట్లేదు. బట్ ప్రేమగా ఉంటే ఆ పిల్లలు కూడా మారుతారు. యాక్చువల్లీ దే ఆల్సో కెన్ ఫీల్ ద లవ్. నువ్వు నిజంగా ఆర్ యూ రియలీ లవింగ్ అన్న దానికి ఎగ్జాంపుల్ ఆ పిల్లలే. నీ ప్రేమను వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారంటే యు ఆర్ రియలీ అ నైస్ పర్సన్, యు ఆర్ రియలీ అ లవింగ్ పర్సన్ అని. ఇప్పుడు ఇంతమంది ఉన్నా కూడా, ఇన్ని జాబ్స్ ఉన్నా కూడా, ఎందుకు డాక్టర్ మేము ఎంచుకున్నాము, ఎందుకు వేరే వాటిల్లో డబ్బులు రావా? వస్తాయి కదా. ఒక బొటిక్ రన్ చేసినా వస్తాయి, ఒక ఆర్కిటెక్ట్ అయినా వస్తాయి, ఇంకా ఎన్నో బిజినెస్ చేసినా, ఏది చేసినా, షేర్స్ చేసినా, ఏవి చేసినా డబ్బులు వస్తాయి. ఎందుకు కొందరు డాక్టర్స్ లాగే అవుతారు? బికాస్ వీ హ్యావ్ దట్ ఎంపతి. వాళ్ళని హీల్ చేయాలి. యు ఆర్ మోర్ దెన్ అ డాక్టర్, యాక్చువల్లీ యు ఆర్ అ హీలర్. వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి, వాళ్ళ శరీరాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఫైనాన్సెస్ అర్థం చేసుకోవాలి, అన్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవునా కదా? సో ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. సో వీఆర్ ఆల్ హియర్ ఫర్ ఎ రీజన్. సో దీన్ని కర్మ అని అనుకోకుండా, ఇది దేవుడికి మనము చేసుకునే ఇంకా రుణం అనుకోవాలో, సేవ అనుకోవాలో, ఆ పాజిటివిటీ తోటి వెళ్తే ఉన్నన్నాళ్ళు మనం చూసుకుంటాం, తర్వాత ఇంకా దేవుడే చూసుకుంటాం. సో ప్రతి ఒక్క మదర్ ఇలా, ఎస్పెషల్లీ ఇలాంటి కిడ్స్ ఉన్న మదర్ ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలో చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.